ప్రియమైన క్రీస్తునందు సహోదరులు సహోదరులారా, బెతెస్దా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రత్యక్షమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మిమ్మలను మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నా. మరి గత కొన్ని దినాలుగా మనం ధ్యానించేటువంటి అంశము పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్లో కనపరిచిన దీవెనకరమైన కుటుంబములు. మరి ఈ దినము మరొక కుటుంబాన్ని మనం నా వాక్యములో నుండి చూస్తున్నాం. ఆ కుటుంబం ఏంటంటే కోరహు కుమారుల కుటుంబం. కోరహు కుమారుల కుటుంబము. ఈ కోరహు కుమారుల కుటుంబము గురించి లేఖనాలలో రెండు విధాలుగా తెలియపరచబడింది. మరి కీర్తన గ్రంథములో ఉండే 150 కీర్తనలలో 8 కీర్తనలు ఈ కోరహు కుమారులు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ 8 కీర్తనలు 42 నుండి 49 వరకు 8 కీర్తనలు, 84, 85 2 కీర్తనలు, 87, 88 2 కీర్తనలు, మొత్తము 12 కీర్తనలు కోరహు కుమారులు రాసినట్టుగా లేఖనాల్లో చెప్పబడింది. 42వ కీర్తనలు రాయబడింది కోరహు కుమారులు రచించినది అని రాయబడింది. మరి ఈ కోరహు కుమారులకు దేవుడిచ్చిన ధన్యత ఈ రీతిగా దేవుని సేవలో వారి వాక్య లేఖనాలను వారి పేర్లు తెలియపరచడం అనేది చాలా దీవెనకరమైన విషయం. అసలు ఈ కోరహు కుమారులు అన్నారే, మరి ఎవరా కోరహు? ఈ కోరహు మరి దేవుని వాక్యంలో మనం చూస్తే లేవి కాండము 6వ అధ్యాయము 16 నుండి 21 వరకు మనం చదివితే ఈయన లేవి కుమారుడైన కహతుకు జన్మించిన మరి కుమారుల్లో 2 అనగా అమ్రాము, ఇస్సారు. ఈ అమ్రాము యొక్క కుమారులు అహరోను, మోషే. ఇస్సారు కుమారులు కోరహు. అంటే మరింతగా చెప్పాలంటే లేవి యొక్క మరి మనమడు యొక్క కుమారులు అహరోను, మోషే, కోరహు. అనగా మనవడైనటువంటి అమ్రాము నుండి పెద్దవాడు అహరోను, మోషేలు జన్మించారు. చిన్నవాడైన ఇస్సారు నుండి కోరహు జన్మించాడు. అంటే కోరహు పెదనాన్న కుమారులు అహరోను, మోషేలని లేఖనాల్లో మనం చూస్తాం. మరి ఈ కుటుంబాన్ని దేవుడు తన మందిర పరిచర్య కొరకు యాజకత్వము కొరకై నియమించుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలం. మరి కోరహు యొక్క పెదనాన్న కుమారులైనటువంటి అహరోను, మోషేకు యాజక పరిచర్యను దేవుడు అప్పగించినట్లుగా నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడింది. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను నియమించమన్నాడు.
కాబట్టి మోషేకేమో మరి న్యాయాధిపతిగాను ఇశ్రాయేలుకు ప్రవక్తగాను దేవుడు నియమించాడు. తన అన్నయ్యన అహరోనుకు యాజకత్వం పరిచరించాడు. అలాగే తన పినతండ్రి అయిన ఇస్హారుకు మరి మందిరం యొక్క సేవ పరిచరణిచ్చాడు. అది మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. కోరహు తిట్లను, లేవి కుమారులారా, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నాడు. కోరహుకేమో మందిరములో ప్రత్యక్ష గుడారములో వెలుపట సేవ పరిచర్య చేయటానికి, అనగా లేవీయులుగా. మరి అహరోనుకేమో ప్రత్యక్ష గుడారములో, పరిశుద్ధ స్థలములో, మరి అతి పరిస్థలంలో కూడా యాజకత్వం చేయటానికి వారికిచ్చాడు. మరి ఇది ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, కోరహు పాపమును గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. కోరహు పాపం అనేది బైబిల్లో తీవ్రంగా హెచ్చరించబడింది. యూదా పత్రికలో ఆ మాట మనం చదువుతాం. కోరహు పాపం అనేటువంటి మాట యూదా పత్రికలో రాయబడింది. 11వ వచనములో కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కోరహు తిరస్కారము, తాను చేసిన పాపము. ఏంటి కోరహు తిరస్కారము? ఒకటి, మరి యాజకత్వము చేయుటకు ఏర్పాటు చేయబడిన అహరోను, మరి నాయకుడుగా నియమించబడిన మోషే మీద తాను వ్యతిరేకముగా సమాజమును, ప్రధానులను పోగు చేయుట. అది సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మరి 2వ వచనంలో మనం చూస్తాం. 1వ వచనములేమో ఇస్హారు కుమారుడైన కోరహు, 2వ వచనములో ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన వారిని మోషేకు మరి అహరోనుకు విరోధముగా లేపాడు. ఇది తను చేసిన మొదటి పాపము. రెండవది, దేవుడు తనకు అప్పగించిన మరి పరిచర్యను తను మరి అల్పమైన దానిగా ఎంచాడు. దానిని నమ్మకంగా జరిగించలేకపోయాడు. ఈ మాట సంఖ్యాకాండము 16వ అధ్యాయము మరి 9వ వచనం మనం చూస్తాం. చివరి మాటలో ఆయన అన్నాడు, మరి యెహోవా సమాజం ఎదుట పరిచర్య చేయుట మీకు అల్పముగా కనబడుచున్నదా అన్నాడు. మోషే అన్నాడు. సంఖ్యాకాండం 16:8లో మోషే కోరహుతో ఇట్లనెను. 9వ వచనములో తన మందిర సేవ చేయుటకు మరి దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. 9 చివరిలో మిమ్మును వేరుపరుచుకొనుట మీకు అల్పముగా కనబడునా అంటే, మందిరము ఎదుట సేవ చేయుట అనేది ఘనమైన పరిచర్యగా ఎంచుకోలేదు, అది అల్పమైందిగా ఎంచుకున్నాడు. ఎందుకు అలా చేశాడంటే, తన పెదనాన్న కుమారుడైనటువంటి అహరోను, ఆయన కుమారులు మరి ప్రతిదినము మరి యాజకులుగా పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్తున్నారు. దాంతో పోల్చుకున్నాడు ఈయన. వారేమో పరిశుద్ధ స్థలములోనికి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించి యాజకులుగా వెళ్తున్నారు. మరి మేమేమో బయట మరి సేవా పరిచర్య మాత్రమే మాకు ఇచ్చాడని దాన్ని అల్పమైనదిగా ఎంచుకున్నాడు. అది ఆయన చేసిన రెండవ పొరపాటు, పాపము. మూడవది ఏంటంటే, దేవుడు తనకు ఇవ్వని పరిచర్య, ఇతరులకు ఇచ్చిన పరిచర్యను
తాను ఆశించి తిరుగుబాటు చేశాడు. తనకి ఇవ్వలేదు, యాజక పరిచర్య తనకి ఇవ్వలేదు. అహరోనుకు కుటుంబానికి ఇచ్చాడు కనుక ఇతరులకు ఇచ్చిన పరిచర్య, తనకివ్వని పరిచర్యను తను ఆశించి తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా 3 విధాలుగా కోరహు పాపం చేశాడు. ఎప్పుడైతే కోరహు పాపం చేశాడో ఈ 3 విషయాలను బట్టి మరి మోషే కోపగించుకున్నాడు. దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని యొక్క కోపము తీర్పును బట్టి మరి కోరహు ఒక అసాధారణమైన రీతిలో మరి వింత మరణాన్ని పొందినట్టుగా వాక్యం చెప్తుంది. ఎలాగ దేవుడు తీర్పు తీర్చాడు? సంఖ్యాకాండము మరి 16వ అధ్యాయములో 30లో మోషే అన్న మాటలు, యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన మరి ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి, మరి 31 వచనం చూస్తే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహ సంబంధులందరినీ మృంగివేసెను అని రాయబడింది. కనుక కోరహు ఇలాగా తన జీవితము అంతమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని వాక్యములో ఒక మాట చాలా మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉందండి. అదేంటంటే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనం అనేది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే కోరహు కుమారులు చావలేదు. ముందు మాట చూస్తే మరి భూమి తన నోరు తెరిచి కోరహును మృంగివేసెను, అయితే కోరహు కుమారులు చావలేదు. ఎందుకు చావలేదు వారు? దానికి జవాబు దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 16వ వచనములో ఆయన తెలియపరిచాడు. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఇది నీతి గల న్యాయాధిపతి అనేటువంటి యెహోవా యొక్క ధర్మశాస్త్రం ఇది. అందును బట్టి తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష లేకుండా పోయింది. కనుక కోరహు కుమారులు మరణించలేదు అని సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడింది. ప్రియులారా, ఈ యొక్క కోరహు కుమారుల సంతతే మరణించని వారి ద్వారా ఏర్పడినటువంటి సంతతి కోరహు కుమారులని కీర్తనలు మనం చూస్తాం. వీరే 12 కీర్తనలు రచించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ 12 కీర్తనలు 42 నుండి 49 వరకు 8, 84, 85, 2, 87, 88, 2 12 కీర్తనలు. ఈ కీర్తనల పైన వారి పేరు రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మోషే దినాలలో అరణ్యములో మరి ప్రయాణములో కోరహు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన కాలము క్రీస్తు పూర్వము 1042 సంవత్సరం. అది చరిత్రలో మనం చూస్తాం. ఆ తర్వాత కోరహు కుమారులు మరి దావీదు ఏర్పాటు చేసిన సీనాయి పర్వతం మీద నిలిపిన మందసము ఎదుట పరిచర్య చేయుటకు కోరహు కుమారులు నియమించబడ్డారు. వారు నియమించబడింది 429 BCలో. అనగా కోరహు కుమారులు దావీదు ఏర్పాటు చేసిన సియోను పర్వతం మీదున్న మందసము ఎదుట
ఈ కోర కుమారులు సంగీత సేవా పరిచర్య చేయటానికి నియమించబడినాడని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఆ మాట మనం చదువుతాం. మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 31 నుండి 33 వరకు చదివితే, నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత దావీదు నిబంధన మందసాన్ని తీసుకొచ్చి యెరూషలేములో సియోను కొండ మీద, యెరూషలేములోని ఒక పర్వతం మీద, ఒక కొండ మీద మరి గుడారం వేసి, ఆ గుడారములో యెహోవా నిబంధన మందసాన్ని ఆయన ఉంచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. కనుక యెహోవా నిబంధన మందసము ఉన్నటువంటి ఆ గుడారము కలిగిన పర్వతానికి సియోను అని పేరు పెట్టబడింది. ఈ యొక్క నిబంధన మందసము యొక్క సేవ, సంగీత సేవ కొరకు దావీదు మరి నియమించిన వారిలో కోర కుమారులు ఉన్నారు. మళ్ళా చదువుతున్నాను. మరి మొదటి దినవృత్తాంతములు 6:31 నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందసమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఎవరు వీరు? మరి 33వ వచనములో, ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు మరి తన కుమారులతో కలిసి 33లో మరి ఆ పరిచర్య చేస్తూ వచ్చాడు. కహతీయులంటే ఎవరు? కహతు అనేవాడు లేవి కుమారులు ఒకడు. ఈ కహతీ యొక్క మరి కుమారులలో నుంచి వచ్చినవాడు హేమాను. ఈ మాట మనము 38వ వచనంలో చూస్తాం. కోరహు, మరి అక్కడి నుంచి వచ్చిన కహతు, ఆ తర్వాత 39వ వచనంలో హేమాను. కాబట్టి హేమాను అంటే మరి కోరహు సంతతి వాడు. కనుక హేమాను తన కుమారులు అనగా కోరహు కుమారులతో కలిసి సంగీత సేవ చేయటానికి దావీదు చేత నియమించబడ్డాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ అసలు కోరహేమో అరణ్యములో మోషే ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యక్షత గుడారము ఎదుట సేవ కొరకై యెహోవా దేవుడు నియమిస్తే దానిని ఆయన అల్పముగా ఎంచుకొని మరి తిరస్కారము చేసి, తిరుగుబాటు చేసి యెహోవా శిక్షకు లోనై చనిపోయాడు. అయితే ఆయనతో కూడా తన కుమారులు మరణించలేదని మనం చూచాం. ఆ మరణించని కుమారుల నుండి ఏర్పడిన సంతతిలో కొందరిని దావీదు తాను ఏర్పాటు చేసిన సియోను కొండ మీదున్న గుడారములోని యెహోవా మందసాన్ని ఎదుట సంగీత సేవ చేయటానికి ఆ కోర కుమారులు నియమించాడు. గమనించండి, అక్కడేమో ప్రత్యక్ష గుడారం ఎదుట సేవ చేయటానికి కోరహును దేవుడు నియమించాడు. అది ఆయన పోగొట్టుకున్నాడు. ఈయనేమో దావీదు చేత నియమించబడి మరి సియోను పర్వతం ఎదుట తను సేవ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించదగిన విషయం ఏంటంటే, ఎంతకాలం అయిన తర్వాత, సుమారు 400 సంవత్సరాలు పైబడిన తర్వాత, ఎందుకంటే కోరహు చనిపోయింది, శిక్ష వచ్చింది, క్రీస్తు పూర్వము 142 అని కొన్ని ఇంగ్లీషు స్టడీ బైబిల్లో ఆ సంవత్సరం రాయబడింది. అదే రీతిగా మరి దావీదు కోర కుమారులు కొందరిని వారి తండ్రి అయిన హామానుతో కూడా మరి సంగీత సేవ సియోను పర్వతం ఎదుట చేయటానికి నియమించింది. ఇంగ్లీష్ స్టడీ బైబిల్ ప్రకారము మరి క్రీస్తు పూర్వము 429 ప్రాంతంలో.
అనగా సుమారు 400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కోరహు కుమారులు మరలా తండ్రి పితరుడు పోగొట్టుకున్న పరిచర్యను వారు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రియులారా గమనించండి, మరి ఈ కోరహు కుమారులు మరి ఎంత దీవించబడ్డారంటే మరి పితరుడు పోగొట్టుకున్న పరిచర్యను వారు తిరిగి పొందారు. దాని ముందు మనం చూడాలా, పితరులతో కూడా వారు తిరుగుబాటులో లేకుండా దేవుని శిక్ష నుంచి తప్పించబడ్డారు. కనుక ఆ సంతతి అలాగా మరి కాపాడబడి మరి దావీదు కాలములో మరి మందసం ఎదుట సంగీత పరిచర్య చేయటానికి వారు తిరిగి మరి ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి కోరహు కుమారులు ఈ పరిచర్యను ఎంతకాలం చేశారు? దేని వాక్యం చెప్తుంది? మరి 3 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయములో 32వ వచనములో సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. అంటే మరి దావీదు మందసాన్ని తెచ్చి మరి యెరూషలేములోని ఒక కొండ మీద దానిని ఉంచి దానికి ఒక గుడారం వేసి ఆ పర్వతానికి సియోను పర్వతం అని పేరు పెట్టారు. మరి అది దావీదు యొక్క రాజైన తర్వాత ప్రారంభ దినాల్లో జరిగింది. ఆ తర్వాత మరి సొలొమోను మందిరాన్ని కట్టింది 32 ప్రకారము. మరి యెరూషలేములో యెహోవా మందిరము కట్టించు వరకు ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఈ కోరహు కుమారులు దావీదు చేత నియమించబడి సంగీత సేవ పరిచర్యను ఎంతకాలం చేశారు? దావీదు మందసాన్ని తెచ్చి సియోను పర్వతం మీద ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మరి ప్రత్యక్షమై తన ప్రార్థనలో మరి సొలొమోను గురించి మాట్లాడాడు. దావీదు మందసం గుడారాల్లో ఉంది, మరి నేనేమో మంచి గృహాలు ఉన్నాను, దానికి తగిన మందిరం నిర్మించాలని ఆశపడి నాతానుతో తన ఆశను పంచుకున్నప్పుడు దేవుడైన యెహోవా నాతాను ద్వారా పంపించాడు, నీవు కట్టకూడదు, అయితే నీ గర్భంలో నుంచి వచ్చేటువంటి నీ కుమారుడు ఆ పని చేస్తాడన్నాడు. అనగా సొలొమోను పుట్టక ముందే మరి దావీదు మందసాన్ని తెచ్చాడు. అనగా సియోను పర్వతం మీద గుడారం వేశాడు. ఈ కోరహు కుమారులను నియమించాడు. తర్వాత సొలొమోను పుట్టాడు. పుట్టి తర్వాత రాజు అయ్యాడు. అనగా దావీదు రాజుగా పనిచేసిన కాలము 40 సంవత్సరాలు. దావీదు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయుచుండగా ఈ కోరహు కుమారులు దావీదు చేత సంగీత సేవ పరిచర్య కొరకు నియమించబడిన వారై సొలొమోను మందిరమును కట్టేంత వరకు వారు ఆ పరిచర్య చేశారు. ప్రియులారా గమనించాలా, ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, కోరహు కుమారులు తన పితృడైన ఆది పురుషుడైన కోరహు తిరస్కారం వల్ల పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి వారు పొందారు, సమకూర్చుకున్నాడు. ఆ కుటుంబానికి కుమారుల యొక్క నమ్మకత్వాన్ని బట్టి, విధేయతను బట్టి, తండ్రితో ఏకీవించిన దాన్ని బట్టి వారు ఆ పరిచర్యను సమకూర్చుకున్నారు. దావీదు ద్వారా రెండవ ప్రత్యక్ష గుడారములో, అనగా కోరహేమో తిరుగుబాటు చేసింది, అరణ్యములోని ప్రత్యక్ష గుడారము విషయము. మరి కోరహు కుమారులు పరిచర్య చేసింది దావీదు ఏర్పాటు చేసిన సియోను పురములోని
గుడారము ఎదుట వాళ్ళు చేశారు. అనగా రెండవది 40 సంవత్సరాలు 40 years. గమనించండి, 40 సంవత్సరాలు ఈ కోర కుమారులు నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చారు. అంతేకాదు ఇంకో విషయం కూడా గమనించాలా, కోర కుమారులు మరి ఆ పరిచర్య చేస్తూ, సంగీత పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ వారు మరి కీర్తనలు రాశారు. గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, మరి వీరు సంగీత పరిచర్య ఆ మందసం ఎదుట చేసేటప్పుడు అహరోను సంతతి వారు పరిశుద్ధ స్థలములో పరిచర్యకు దావీదు నియమించాడు రాయబడింది. అదే అధ్యాయములో 3 దినవృత్తాంతములు 6వ అధ్యాయములో మరి 49వ వచనములో, అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠం మీదను ధూపపీఠం మీదను ధూపం వేయచ్చు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలనని దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున మరి చివరిలో వారికి నిర్ణయమాయను. అనగా దావీదు మరి ఈ పరిశుద్ధ స్థలములోను మరి లోపల ధూపం వేయటలోను ఈ పనులన్నీ సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలము పనిలోను అహరోను తన కుటుంబాన్ని దావీదు నియమించాడు. ఎందుకు నియమించాడు? రాయబడింది, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానిని బట్టి నియమించాడు. ఇప్పుడు గమనించండి, మరి 2 జరుగుతూ ఉన్నాయి. ఒకటి మరి సేవ, సంగీత సేవ పరిచర్య, మరి సియోను కొండ మీద నిబంధన మరి మందసము ఉంచిన స్థలానికి వెలుపట కోర కుమారులు చేస్తూ ఉన్నారు. అయితే అహరోను తన సంతతి వారిని దావీదు నియమించాడు పరిశుద్ధ స్థలములో, మరి అతి పరిశుద్ధ స్థలములో సేవ కొరకు. కారణం ఏంటంటే దేవుని సేవకుడైన మోషేలాగా చేశాడు. ఇప్పుడు గమనించండి, ఆనాడు మరి తిరస్కారం చేసింది దాని కొరకు. అనగా ఆనాడు కోరహు, మోషే, అహరోను కుమారులు అతి పరిశుద్ధలములో సేవ చేస్తుండగా చూసి ఈర్ష్యపడి నష్టపోయారు. కోర కుమారులు ఈర్ష్యపడలేదు, వారి పని వారు చేసుకుంటున్నారు. ఈర్ష్యపడలేదు సరిగదా, వారు పాటలు కట్టి కీర్తనలు రాసి దేవుని స్తుతిస్తూ సంతోషముగా వారికి అప్పగించిన పనిని వారు చేస్తున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి కోరహు కుమారులు మరి కీర్తనలు రాశారు, సంగీత సేవ చేశారు, పితరుడు కోల్పోయిన పరిచర్యను తిరిగి పొందారు, 40 సంవత్సరాలు నమ్మకంగా చేశారు. ప్రియులారా, ఇది కోర కుమారుల కుటుంబం. దీవించబడింది, ఆశీర్వదించబడింది. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, మనము కూడా కోర కుమారుల వలె ప్రభు అప్పగించిన పరిచర్యను ఘనముగా ఎంచి దానిని నమ్మకంగా సంతోషంగా మన జీవిత పర్యంతము జరిగించటానికి మనము ముందుకు రావాలని చూస్తున్నాం. అలాగ చేయటానికి ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. ఒకవైపున పితరుడైన కోరహు ఇచ్చిన పరిచర్యను అల్పముగా ఎంచి చేయలేక శిక్షకు పాత్రుడై మరణించగా, మరి తన సంతతిలో తనతో కూడా మరణించకుండా బ్రతికిన వారి యొక్క సంతతిలోని కుమారులు దావీదు చేత నియమించబడి నమ్మకంగా 40 సంవత్సరాలు నా తండ్రి మందిరము వెలుపల సేవ చేస్తూ ఉన్నారు. అటువైపు చూస్తే నా తండ్రి అహరోను కుటుంబము పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నారు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నారు. దాన్ని వారు పట్టించుకోలేదు. అది మాది కాదు, ఇది మాది. కాబట్టి దేవుని నిర్ణయం ప్రకారం దేవుడు అప్పగించిన పనిని మేము కూడా సంతోషముతో చేయటానికి
మీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.